ఈరోజు సుప్రీంకోర్టు ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద స్కిల్ స్కామ్ కేసు నమోదు చేయబడింది. ఈ రోజున వారే ముఖ్యమంత్రి గారు. ఆ రోజు కేసు పెట్టినప్పుడు ఈ యొక్క సిఐడి యంత్రాంగం అంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు అదే సిఐడి అధికారం చేతులు మారగానే చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోకి వచ్చేసింది. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఎవరు కూడా మరి ఆ యొక్క సిఐడిలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఏ ఒక్కరు కూడా వ్యవహరించరు కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిచేయటానికి కాదు కదా. మరి ప్రభుత్వాధినేత క్రింద ఉండేటటువంటి ఉద్యోగస్తులు ఉన్నది. ఇక్కడ అదే జరిగింది. అప్పటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు ఉన్నటువంటి బెయిల్ను ఏదైతే స్కిల్ స్కామ్ కేసు ఆ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు నమోదు చేయడానికి ఆధారాలు కారణాలు పూర్వపరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా అది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధుల దుర్వినియోగం జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, మరి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము దుర్వినియోగం జరిగింది అనేటటువంటిది ఆరోపణలను చేసిందేమో కేంద్ర ప్రభుత్వ సంస్థ, విచారణ జరిగిందేమో కేంద్ర ప్రభుత్వ సంస్థలోని ఆధారాల మేరకు. అప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ రెండు కూడా ఒక్కటే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వేరు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సహజంగా సమర్థించేటటువంటి మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా బ్రహ్మాండంగా ఉదయం నుంచి బాకాలు ఊరుతూ ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏముందో నాకేం అర్థం కాల. ఇది ఏ విధమైనటువంటి విశేషం కానీ ఇక్కడ లేనే లేదు. ఎందుకంటే ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజునే కేసు నీరు గారిపోతుంది. ఆ రోజునే సిఐడి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా తొలగించి వేశారో, వాళ్ళందరి మీద కూడా ఎదురుగా ఆరోపణలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇరికిచ్చారో అప్పుడే ఆ కేసు ఏ విధంగా నడుస్తుందో స్పష్టమైపోయింది. అదేవిధంగా ఈ రోజున సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ను రద్దు చేయాలని మీరు కోరుకుంటున్నారా అని చెప్పేసి అడిగింది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైనటువంటి లాయర్లు ఎవరు కూడా, న్యాయవాదులు ఎవరు కూడా మేము కొనసాగించాలి, ఆయన బెయిల్ రద్దు చేయాలి, ఆయనకు బెయిల్ ఉండటానికి వీల్లేదు అనేటటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయలేదు. చేయకపోగా మాకు మద్దతు ఇవ్వండి, అది చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయండి, అది చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేస్తే మాకు అభ్యంతరం లేదనే విధంగా వాదనలు వినిపించారు. అలాంటప్పుడు ఈ కేసు విచారణ ఎందుకు, రద్దు చేసుకోవచ్చుగా అనే అర్థంలో కూడా సుప్రీంకోర్టు వాదించడం జరిగింది. దానికి ఏమన్నా ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, అధికారం మారిన వెంటనే జరిగినటువంటి మార్పులుగానే దీన్ని భావించాలి తప్ప
నైతికంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో విజయం సాధించినట్లు కానే కాదు, కానేరదు, కానే కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ క్లీన్ చిట్ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలి అని 2023లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోరుకుంది. 2024లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క ప్రామాణికాలు మారిపోయినాయి. 2025 విచారణ సందర్భంగా, జనవరి నెల విచారణ సందర్భంగా మారిన ప్రామాణికాల ప్రకారం సిఐడి పనిచేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రద్దు చేయండి అనేటటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు వారు, గౌరవ సుప్రీంకోర్టు వారు రద్దు చేశారని మనం భావించాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అమాయకుడనో, చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా కేసు పెట్టారనో, చంద్రబాబు నాయుడు గారి మీద దురుద్దేశంతో కేసు పెట్టారనో ఎక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయలే. మరి అదే నిజమైతే దానికి మొట్టమొదట జవాబుదారీ చెప్పుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాచారం మేరకు మాత్రమే ఆ రోజున గౌరవ న్యాయమూర్తి వారు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజున అరెస్టుకు ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్లే, ఇవ్వడానికి పనిచేసినటువంటి సిఐడి వారే ఈ రోజున ఆయన అరెస్టు ఆయనకి బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదు అనేటటువంటి విధంగా వాళ్ళు యూటర్న్ తీసుకోవటం వల్ల మాత్రమే ఈ తీర్పు ఈ విధంగా వచ్చింది. అంతే తప్ప దీనికి ఏదో చంద్రబాబు నాయుడు గారికి, నైతికంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ మరక అంటలేదని కానీ, మట్టి అంటలేదని కానీ, తప్పు చేయలేదనేటటువంటి తీర్పు ఇచ్చినట్లు కాదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పరోక్షంగా అంది వచ్చినటువంటి అవకాశం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, బెయిలు జైలుకి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి ఆర్థికపరమైనటువంటి నేరారోపణలతోటి కేసులు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విధంగానే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నాయి. ఆ యొక్క కేసుల నుంచి క్లీన్ చిట్ అయితే రాలేదు. కేసుల నుంచి క్లీన్ చిట్ రావాలి అంటే కేసును పూర్తిగా కొట్టివేయడానికి కూడా వీళ్ళు సాహసించాలి. ఒకవేళ ఆ విధంగా సాహసిస్తే అది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారి నైతికతకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని ఉపయోగించుకొని తన మీద ఉన్నటువంటి కేసును కొట్టేయించుకున్న వాడు అవుతాడే తప్ప ఈ రకంగా ఆయన ఏం కోరాలంటే ఆయన భాష్యతాలు చెప్తూ ఉంటారు కదా, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిని మేము ఎక్కడ చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని చూడాల్సి వస్తుందని, ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను ఊహించలేదు అని చెప్తారు కదా. అలాంటి మీరు అలాంటి వ్యక్తి కాకుండా భిన్నమైనటువంటి వ్యక్తి,
అందుకు చాలా అలా కాకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని మీరు రుజువు చేసుకోవాలంటే ఈ కేసును కొట్టివేయటం కాకుండా, కేసును డిస్మిస్ చేయటం కాకుండా వేగవంతంగా విచారణ జరిపించి ఈ కేసులో ఎక్కడ అధికార దుర్వినియోగం జరగలేదని, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము నష్టపడటం జరగలేదని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆ మీడియా ఏదైతే ఉందో అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేశారు. పథకాల మాటున ఏమి ఉన్నదో అని చెప్పేసి పథకాల మాటను కూడా రాజశేఖర రెడ్డి గారు దోచుకున్నట్టుగా చెప్పినటువంటి ఘనాపాటిలు వీళ్ళు. మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత పథకాలను అంతకన్నా ఎక్కువగా అమలు చేస్తామని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం మరి ఉగాండా అయిపోతుందని చెప్పినటువంటి వీళ్ళు సూపర్ 6 పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఘనా పార్టీలు వీళ్ళు. ఈ రోజున ఇవ్వకుండా చేతులు ఎత్తేశారు. సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి గారైనటువంటి మరి వెంకయ్యనాయుడు గారే అన్నారు, ఎన్నికల్లో గెలవటం కోసం అలవికాని హామీలు చేయటం, అధికారంలోకి వచ్చినాక చేతులు ఎత్తేయటం పరిపాటి అయింది అని. మరి అలాంటి పరిస్థితి కాకుండా అధికారంలో లేనప్పుడు మీ మీద వచ్చినటువంటి కేసులకు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాటిని మూసివేయించుకోవటం కాకుండా కడిగిన తెల్ల కాగితం వలె, కడిగిన ముత్యం వలె బయటకు రావాలి అంటే ఈ కేసు వేగవంతంగా విచారణ జరగటానికి, వేగవంతంగా తీర్పు రావడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్నప్పుడే ఆయన మాటకు విలువ ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకున్నాడు అని ప్రజలు భావించాల్సి వస్తుంది. నమస్తే.